నుంచి చాలామంది ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ కూడా భూమి ఒకరి పేరు మీద ఉన్నది, అనుభవదారు ఇంకొకరుగా ఉన్నారు. అదేవిధంగా అక్కడ భూమి ఉంటేనేమో రికార్డులు లేకపోవడం, రికార్డు ఉన్న చోటనేమో భూమి లేకపోవడం, ఇలాంటి అనేక రకాల సమస్యలు తలెత్తినటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తే మన తెలంగాణ రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాల కంటే అద్భుతంగా పరిపాలించుకుంటాం, అద్భుతంగా పరిపాలించుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆనాడు మాట్లాడినటువంటి నాయకులు ఇవాళ అదే ధరణి పోర్టల్ తీసుకొచ్చేసి ఇవాళ లక్షలాది ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అనేక ఇబ్బందులు ప్రజలకు ఎదురైనటువంటి పరిస్థితి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అంటే దీనికి ప్రధాన కారణం ఆనాడు పరిపాలించినటువంటి ఆ ప్రభుత్వం కావచ్చు. ఇవాళ ఈ సమస్యలను సకాలంలో పరిష్కరించకపోగా ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కావచ్చు. మొత్తం మీద ఏదైతేనేం ఈ భూ సమస్య అనేది మన తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతుందని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను.